ఈ పుస్తకంలో ఆవిష్కరణకు ముందే నేను మీకు చాలా విషయాలు చెప్పేస్తే మరి ఆ పుస్తకం మీద ఇంట్రెస్ట్ పోదు కాకపోదు, అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. 40 మంది జీవితాలు ఉన్నాయి, మన కళ్ళ ముందు ఉన్నాయి. ఎప్పుడో చరిత్రలో మరుగుపడిన వాళ్ళు కాదు. ఇందాకే మేడం చెప్పారు అంకితం. ఇంత చిన్న అబ్బాయి వినోద్ మామిడాల్ అంటే చాలా పెద్ద అబ్బాయి అనుకున్నాను నేను. వచ్చినప్పుడు 23 ఏళ్ల పిల్లోడు నిజంగా ఇది రాశాడా అని నాకు అనుమానం వచ్చింది. శాలువాలో మెత్తటి చెప్పు పెట్టి కొడితే ఎలా ఉంటుందో అంకితం ఎంత బాగా ఇచ్చాడు చూడండి. మగపిల్లలే పుట్టాలని దేవుళ్లకు మొక్కే తల్లిదండ్రులకి సానుభూతితో. అసలు పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే సుతా రక్షతి వర్ధకే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్న మను కాలం నుంచి తీసుకుంటే స్త్రీకి స్వాతంత్రం ఏముంది అని ఇంకా ఇప్పటికీ కూడా మరి పాకులాడుతున్న రోజుల్లో వారికి సానుభూతితో అంటూ ముందు మాత్రమే చెప్పకనే చెప్పాడు. ఎంత స్ట్రాంగ్ విజన్ ఉందంటే అతని అబ్బాయికి సమాజం మీద. అలా పెడుతూ ముందుగా గుడిపాటి గారి మాటలు తీసుకుంటే, గుడిపాటి గారు చాలామందికి రాశారు. కొద్దిగా ఇంట్రావర్ట్, కానీ నిజంగానే ఎవరిని ప్రమోట్ చేయరు. ముందు మాటలు అసలు రాయరు, తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తారు. అద్భుతంగా రాశారు ఈ పీటికి మాత్రం గుడిపాటి గారు. ఈ ప్రతి పేజీ పుస్తకం నాకు హస్తభూషణమే కాదు, పుస్తకం చాలా మందికి కూడా ఒక ఫ్యాషన్. నాకైతే దాదాపు 100 పుస్తకాలు పైన వేశాం, నా పుస్తకాలు 11. కానీ లేఅవుట్, డిజైన్, ఈస్థెటిక్ సెన్స్తో ఈ పుస్తకం తీసుకుంటే ఒక మోడల్ బుక్ అండి ఇది. పేజినేషన్ సెటప్ ప్రతి న్యూస్ పేపర్లో చేస్తారు. ఆ అనుభవంతో అనుకుంటా, మరి ఎంతమంది వర్క్ చేశారో నాకు తెలీదు. అతడే ఒక సైన్యం. ఇలా చూడండి, ఆ ప్రతి దగ్గర చూస్తున్న ప్రతి దగ్గర కూడా ఒక పోపు పెడతాం మేము, కాస్త మసాలా వేస్తాం, తర్వాత అల్లం రసం వేస్తాం, దాంట్లో ఒక కరివేపాకు కొత్తిమీర వేస్తాం. దాంట్లో టేస్ట్ సంగతి తర్వాత కూర టేబుల్ పైన పెట్టిన వెంటనే తినాలనిపిస్తుంది. ఈ పుస్తకం చదవాలనిపించకంటే ముందు మొత్తం పేజీలు తిప్పానండి నేను. అసలు ఎవరు అసలు ఇది డిజైన్ చేసింది, ఎంత అద్భుతంగా చేశారు, ఎంత సెన్స్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి, డిజైన్ మీద పట్టు ఉండాలి. ప్రతి పేజీ కూడా మనకి వెరైటీగా కనిపిస్తుంది. వాళ్ళ జీవితాలు మనకి ముందే చెప్పేస్తాడు, ఇదిగో ఇలా ఉంది అనేసి. చాలా అద్భుతమైన డిజైనింగ్. తర్వాత అంకితం ఎలా చెప్పాడో లాస్ట్ ట్విస్ట్ కూడా అలాగిచ్చాడండి. పుస్తకాన్ని ఎక్కడ మొదలెట్టాడో, పుస్తకాన్ని ఎక్కడ ఆపాడో, రచనను ఎక్కడ ఆపాడో తెలిసిన వాడు నిజమైన రచయిత అంటారు. చరిత్రలో మీకంటూ ఓ పేజీ కోసం ఈ 4 పేజీలు అట్టి పెట్టాడండి. చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఇప్పటి నుంచి రాసుకోండి. ప్రతి మహిళ చరిత్ర కూడా, ప్రతి రాయకుండా ఉండని ప్రతి మహిళ చరిత్ర కూడా ఒక చరిత్రే. దానికి మా యశోద అద్భుతమైన ఒక పంచ్ లైన్ ఇచ్చింది, ప్రతి మహిళ జీవితం రాయదగిన పుస్తకమే అని నిరూపిద్దామని. ప్రతి నిజంగా ఇక్కడ ఉన్నారండి, ఎంతమంది మహిళలు ఉన్నారో అంతమంది జీవితాలు కూడా రాయబడిన పుస్తకాలే. ఇప్పటి నుంచి రాయడం ప్రాక్టీస్ చేయండి. మీకంటూ ఒక 4 పేజీలు ఇచ్చా, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి దీంట్లో నింపేసేయండి మీ జీవితాన్ని. ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందండి అది. సౌమ్య నాగపురితో దీన్ని ఎండ్ చేశారు. దీంట్లో 40 మంది జీవితాలు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. అపజయాలు కొత్త కాదు, విజయాలకు సోపానాలు అవి. అపస్వరాలు లెక్క చేయను, సుస్వరాలకు ఇవి సుప్రభాతాలు. ఎంత అపజయాలు వస్తున్నా కొద్దీ రాటు తేలి ఇంకా పరిగెత్తగలిగేది, ఇంకా స్ఫూర్తివంతంగా నిలబడగలిగేది. జిజియాబాయి, నూర్జహాను, వీళ్ళ దగ్గర నుంచి రుద్రమ్మ, మనం తీసుకుంటే ప్రతి దగ్గర ఇప్పుడు వస్తున్నప్పుడు ఏంటది సోమాబాయి కనిపించింది. చాలామంది చరిత్ర చదువుకుంటే బోల్డ్ మంది. అంతెందుకు, వాళ్ళందరిని ఎందుకు తీసుకోవాలి, ఇక్కడున్న లలితమ్మ గారిని తీసుకుందాం. ఎంతమంది ఎన్ని జీవితాలు ఉన్నాయంటే, జీవితాలు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటున్నారో ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తున్నాం. మగవాడు కాదు మృగాడు అని పెడుతున్నారు. ఏ తల్లి, ఏ చెల్లి, ఏ అక్క, ఏ వదిన, ఏ అమ్మ, ఏ అమ్మమ్మ, ఏ నానమ్మ అలా పెంచింది? మన పెంపకాల మీద ఉంటుంది. నాకు ఆడవాళ్ళు మగవాళ్ళు సమం అంటే అస్సలు నేను ఒప్పను. కొద్దిగా ఎక్కువ రమణ గారి దాంట్లో బాపు గారి స్టైల్లో తీసుకుంటే కొద్దిగా పిసరంతా ఆడవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే
దేవుడు దేవుడు మనకి కన్స్ట్రక్టివ్గా, వాళ్ళు డిస్ట్రక్టివ్, మనం కన్స్ట్రక్టివ్. మనం నిర్మించుకుంటూ పోతాం, డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళతారు. నిర్మాణం అనేది ప్రతి బ్రహ్మ ప్రతి గడపలో తాను ఉండలేనని ఆడదాన్ని సృష్టించాడు అంటారు. దానికి తార్కాణంగా ఈ పుస్తకంలోని ప్రతి జీవితం కనిపిస్తుంది. ప్రతి జీవితంలో ప్రతి పేజీలో ప్రతి మలుపులో ఉంటుంది. చక్కగా షటిల్ ఆడుతూ ముందు హాయిగా వెళ్ళిపోతున్న అమ్మాయికి యాక్సిడెంట్ కావటం ఏంటి? వెంటనే టర్న్ తీసుకుని లైఫ్ భయం, బండి అంటే భయం, రోడ్ అంటే భయం, బయటికి రావాలంటే భయం, వెలుగంటే భయం. అట్లాంటి అమ్మాయి దేన్ని గెలిచింది? భయాన్ని గెలిచింది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంది. నా లైఫ్లో అంతకంటే దురదృష్టమైన సంఘటన, మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయితే ఒక 6 నెలలు ఆయన లోకం చూడలా. మేమంతా చీకట్లో మగ్గిపోయాం. దాన్ని ఎలా అధిగమించగలిగామన్నది అమ్మాయి ఒక్క స్టోరీ చదివితే దాంట్లో నాకు నేను కనిపించేస్తాను. ఈ ప్రతి స్టోరీలో మీ కుటుంబంలోని ఎవరో ఒక వ్యక్తి ఉంటాడండి. ప్రతి కథ తీసుకోండి, ప్రతి జీవితమే ఇది. ప్రతి దాంట్లో కూడా మీకు మీ చుట్టుపక్కల, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ దాంట్లో కనిపిస్తారు. అంత అద్భుతంగా రాశాడు. నాకైతే మినియేచర్ గురించి ఒక స్టోరీ ఉంది దాంట్లో. రాణి సిస్టర్స్ అక్కడే ఉన్నారు. ఒక గుసగుసలాడుతూ ఒక కనకాంబరం, ఒక చిన్న డాలీ పువ్వు, ఒక డాలీ ఇలా వెళ్తుంది. అలా నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే గార్డెన్లోకి ఒక పువ్వు గుసగుసగా ఏం చెప్తుంది, ఒక నవ్వు ఎలా వినిపిస్తుంది, ఒక క్యారిడార్లో మనీ ప్లాంట్ అలా అలా దిగి అలా అలా వెళ్తుంటే ఎలా ఉంటుంది, ఒక దృశ్య కావ్యం కనిపించిందండి. నేను చాలా పుస్తకాలు చదువుతా, కానీ ఇంతవరకు ఈ మొత్తం 40 కథల్లోంచి, 40 జీవితాల్లోంచి అది నెరేట్ చేసిన విధానం ఉంది చూసారా, ఎంత అద్భుతంగా ఉందంటే నేను అలా అయితే బాగుంది కదా, నేను ఆ అనుభవం పొందాలంటే రాణి సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడే ఉన్నారు. అలా నాకు చూపించేశాడు. ఇక్కడ ఈ పుస్తకంలో ఆ పేజీ ఎవరు చదివినా కూడా మనం ఆ దారుల వెంట వెళుతూ ఉంటాం. అలా పువ్వులు వచ్చి మన పలకరిస్తుంటాయి. అలా మన అనుభవంలోకి దాన్ని తీసుకొచ్చాడు. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. బహుశా మీరు చంద్రతేజ అనుకుంటాను, అవునా? మీ పేరు చందనతేజ. అసలు నాకు అనిపించింది ఇలా కూడా ఆలోచించి, ఒక స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ మేడం ఏం చేశారు, ఒక స్లమ్ చూసేసుకొని నాకెందుకులేని వదిలిపెట్టలేదండి. ఆ స్లమ్లో ఉన్న వాళ్ళందరికీ బాత్రూమ్లు కట్టించారు, పారిశుద్ధ్యం గురించి తెలియచేశారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోలా. నా ఆలోచన ఉంది, కానీ దానికి ఆచరణాత్మక విలువలు తీసుకురావాలా అన్నారు. అక్కడ ప్రియాంక ఉంది. ప్రియాంక తల్లి ఎక్కడున్నావమ్మ బంగారు తల్లి? ఆ అమ్మాయి ఏంటో అంత చిన్న అమ్మాయి, సినిమా రంగంలో ఇప్పుడు కొత్త తరం, కొత్త కళ వస్తోంది. ఎంత అద్భుతంగా చిన్న చిన్న అలతి పదాలతో ఎంత అద్భుతంగా రాస్తుందా అమ్మాయి. మల్టీ టాలెంటెడ్. వీళ్ళందరూ బొమ్మలేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయి ఆర్ట్ వేస్తుంది, కుసుమకుమారి టాటూ. అసలు మన హైదరాబాద్లో టాటూలు ఏంటండి బాబు? దానికి ఎట్లా రాశాడు, అదేదో పాట, దాని పేరేంటి, బాహుబలిలో పాట, పచ్చబొట్టేసిన పిల్లగాడ నువ్వు అంటే లీడ్ తీసుకున్నాడు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రతి పదంలో, ప్రతి పేరాలో కూడా ఒక ఆశ్చర్యం వచ్చేస్తుంది. లీడ్ తీసుకోవడం అంటేనండి, మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కారు సడన్గా స్టార్ట్ చేసామనుకోండి, జర్కలా వచ్చి మనం ఇట్లా భయకంపితులం అవుతాం. స్మూత్గా ఎలా వెళ్తుంది, మెల్లగా తీసుకుంటే కారు జర్నీ ఎంత బాగుంటుందో కథనం కూడా అంత అట్రాక్టివ్గా ఉండాలి. ముగింపులో కొసమెరుపు ఉంటుంది. దాంట్లో మధ్యలో ఏ మన కథ తీసుకున్నా, ఏ స్టోరీ తీసుకున్నా మంచి లైన్స్ ఉన్నాయండి. ఇంత అబ్బాయి అంత పెద్ద జీవితాన్ని ఎలా చదివాడు, జీవితం అంతా అనుభవంలోకి వచ్చి రాశాడా అనిపించే విధంగా ఉన్నాయి. నాకైతే చాలా గొప్పగా అనిపించింది అతని శైలి మాత్రం. ఒకప్పుడు ఎప్పుడో మా నాగేశ్వరం శంకరం గారు మా గురువు గారు, నాకు ఇంటర్లో తెలుగు లెక్చరర్ గారు, అతను ఎప్పుడు అనేవాడు, వచనం ఎలా ఉండాలంటే, ఇంతవరకు ఇంతమందిని చూస్తున్నా చలంగారి స్టైల్ ఎవరు పట్టుకోలేకపోయేవారమ్మా అని. చాలామంది రైటర్స్ ఉన్నాం, కానీ చలంగారి శైలి ఉంది చూసారా, చిన్న వాక్యం, కానీ చదవాలంటే మళ్ళీ ఇంకా చదవాలి, మొత్తం ఆపబుద్ధి కాదు. నాకు తీసుకొచ్చే అబ్బాయి 9:30కేమో ఇచ్చాడు నాకు ఈ పుస్తకం. 12:30, 1 గంట దాకా చదివానంటే మీరు నమ్మాలి, ఎందుకంటే మీరు కూడా రేపు అదే అనుభవిస్తారు కాబట్టి. అలా చదివించగలిగిన శైలి ఉండాలి.
మలపకూడదు. బుక్ మలిపి అక్కడ పెట్టామనుకో, మాకు రేడియోలో ఒక మాట చెప్తారు, వింటున్నప్పుడు ఎప్పుడు రేడియో ఆపేస్తే మీ ఫెయిల్యూర్ అంటారు. అది అయిపోవాలి. ఆ మాట అయిపోతే, ఆ కార్యక్రమం అయిపోతే వేరే వచ్చినప్పుడు ఆపితే మీరు సక్సెస్సే. మీ వాయిస్ వస్తున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు రేడియో ఎప్పుడు ఎవరు ఆపకూడదు. అలాగే పుస్తకం చదువుతున్నప్పుడు నేను అండర్లైన్ చేసుకునే లైన్స్ ఉండాలి దాంట్లో. ఇది వద్దులే, మళ్ళీ రేపటి దాకా పోస్ట్ పోన్ ఎందుకు, మంచి అన్నం పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది, ఇంక 2 కూరలు కలుపుకొని తింటాం. అలాగే ఇది రేపటిదాకా పెండింగ్ ఉండాలా, ఈరోజు చదివేద్దాం అనిపించగలగాలి. అంతటి చక్కటి శైలి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇదంతా కూడా ఆడవాళ్ళ గురించి రాశారు. ఆడవాళ్ళ చేతుల్లో రూపుదిద్దుకుంది అనిపించింది. జ్యోతి, స్వప్న, నా మెమరీ పవర్ కరెక్ట్ అయితే కనుక జ్యోతి, స్వప్న ఇద్దరు ఉన్నారు కదా. జ్యోతి ఆ పైన ఈ లైన్స్ అన్నీ జ్యోతి వేశారు. వాళ్ళ అక్కలు, వీళ్ళ అమ్మగారట. నేను అడిగాను, నీకు ఆడవాళ్ళ మీద ఇంత కన్సర్న్ ఏంటి అని. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు. ఎవరో ఊర్లో ఉన్న పిల్లలందరి కోసం వీళ్ళ అమ్మగారు పూల మొక్కలన్నీ పెంచేవారట. కనకాంబరాలు, చామంతులు, మల్లెలు అన్నీ. అమ్మ, మనకి ఆడపిల్లలు లేరు కదా, ఎందుకు అంత కష్టపడి నీళ్ళు పోసి పెంచుతావు నువ్వంటే, ఏ పిల్లలైనా పాపం పూలు కోసం 4 పిల్లలు వస్తే కలకల్లాడిద్దిరా వాకిలి, వాళ్ళు వచ్చి కోసుకెళ్తారు అనేదట. ఎంత బ్రాడ్ సెన్స్ అండి అసలు. మన నగరాల్లో కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం, ఒక్క మొక్క మీద చెయ్యేసి చూడండి, నా తడాకా చూపిస్తా అంటారు ఇంట్లో వాళ్ళు. మొత్తం ఊర్లో ఉన్న పిల్లలందరి కోసం ఆ మొక్కలు నీళ్ళు పోసి కష్టపడి పెంచి, రండమ్మ వచ్చి కోసుకెళ్ళి పూలు పెట్టుకోండి తల్లో, మేము చూసి ఆనందపడతాం, మీరు 4 గజ్జలు వేసుకొని నా ఇంటి ముందుకు వస్తే మహాలక్ష్మిలు వచ్చినట్టమ్మా అనగలిగే ఇంత పెద్ద మనసు ఉంటే ఇంకేం చెప్తాం. ఆ అబ్బాయి అట్లా కాక ఎట్లా అవుతాడు. మగవాళ్ళది ఎప్పుడు తప్పంటే నేను ఒప్పుకోనండి, పెంచిన మనది తప్పు. మన చుట్టూ ఉన్న వాతావరణంలో అక్క, చెల్లి, వదిన, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇంతమందిని చూస్తున్నాం. మన పెంపకం బాగుండాలి, వాళ్ళతో పాటు ఉన్న మనం తిరుగుతున్న వాళ్ళం బాగుండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి, ఇదిగో అమ్మ ఇది తప్పు, ఇది ఒప్పు. నీ అక్క చెల్లెలు మేము ఎట్లున్నామో వాళ్ళకు కూడా అట్లా చూసుకోవాలి నువ్వు. మేము ఎట్లా బాధపడతామో వేరే వాళ్ళు మమ్మల్ని అంటే వీళ్ళని కూడా అలా బాధపడతారు అనేసి ప్రతి దగ్గర అంధ ఐఏఎస్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అద్భుతమైన ఇన్స్పిరేషన్, స్ఫూర్తిదాయకమైన స్టోరీసే ఉన్నాయి. మేడం చెప్పినట్టుగా మొత్తం నేను అన్ని స్టోరీస్ మీద సాధికారికంగా చెప్పగలుగుతా. కానీ తినబోతు రుచులు ఎందుకండి, తినబోతు నేనే చెప్పేస్తే మీకు ఆ రుచి అంతగా ఒప్పదు. కాబట్టి మనం మళ్ళీ మాట్లాడుకుందాం, దీని మీద మంచి డిస్కషన్ కూడా చేద్దాం. 23 ఏళ్ల ఈ అబ్బాయి ఇది రాశాడంటే మాత్రం చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మాలాంటి వాళ్ళం కూడా కొద్దిగా కంగు తిన్నాము నిజం చెప్పాలంటే. అంటే వేరే రాబోతున్న జనరేషన్కి కూడా కొత్త గొంతుకులు వస్తున్నా ఎగరేసుకుంటూ, పాత తరం తప్పుకోండి గత కీర్తిని నెమరేసుకుంటూ అన్నారు సి నారాయణ రెడ్డి గారు. కాబట్టి పాత తరం అంతా కూడా కుర్చీని ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన తరుణం వచ్చేసిందేమో అనిపిస్తుంది ఇట్లాంటి పిల్లల్ని చూస్తుంటే. చాలా బాగుంది నాన్న వినోద్, చాలా అద్భుతమైన పుస్తకం ఇది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను చదివిన అద్భుతమైన పుస్తకాల్లో ఒకటి. ఇక్కడ చాలామంది దాంట్లో ఒక 5-6 వచ్చుంటారు ఈ పుస్తకంలోని వాళ్ళు. నేను మళ్ళా మీ పేరు చెప్పలేదని అనుకోవద్దు. ప్రతి ఒక్క జీవితం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది, ఎంతోమంది కళ్ళు తెరిపించే విధంగా ఉంది. అందరికీ అభినందనలు తెలియచేసుకుంటూ, అమ్మ అట్లాంటి కొడుకుని కన్నందుకు, అట్లాంటి కొడుకుని సమాజానికి బహుకరించినందుకు మీకు పాదాభివందనాలు.